మార్నింగ్ కొనుగోలుదారులు అఫిడవిట్ ఇస్తే చాలు, అమ్మకందారు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో 76 తొలగిన ఆటంకం. అఫిడవిట్ తప్పనిసరి అని తేలితే క్రిమినల్ కేసులు. అభ్యంతరాల స్వీకరణకు 30 రోజులు గడువు. అభ్యంతరాలు వస్తే మొత్తం ప్రక్రియ నిలిపివేత. 9.26 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు. చిన్న రైతులకు ప్రభుత్వ ఊరట. సాదా బైనామా సమస్యను మరింత సులభంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 76 తీసుకొచ్చింది. దాని ప్రకారం విక్రయదారుడు నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారుడు అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అలాగే సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు జీవో 77 ద్వారా చిన్న రైతులకు ఊరట కల్పించింది. దీని ప్రకారం చిన్న సన్నకారు రైతుల భూములపై ఉన్న సాదా బైనామా లావాదేవీలను పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు సాదా బైనామా గురించి అందరూ కూడా తెలుసుకొని తెలంగాణలో రైతులు ఈ యొక్క వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా 2వ పేజీలో ఉన్నటువంటిది కూడా కంప్లీట్గా చదువుదాం. భూములపై ఉన్న క్లెయిమ్లకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను కలెక్టర్ అమలు చేస్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో 76 తీసుకొచ్చినట్లు ప్రకటించారు. కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారుల నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి పరిష్కారం లభించబోతున్నాయన్నారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిన 2020 నాటికి ROR చట్టంలో పరిష్కార మార్గం చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు. అయితే కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనతో ఎదురవుతున్న సమస్యలను దృష్ట్యా జీవో 76 తీసుకొచ్చామని చెప్పారు. ఇక కొనుగోలుదారుడు అఫిడవిట్ ఇస్తే చాలు అని తెలిపారు. కాగా సాదా బైనామా దరఖాస్తులు ఇచ్చిన అఫిడవిట్లోని వివరాలు అవాస్తవమని తేలినా ఉద్దేశపూర్వకంగా ఇవి చేసినట్లయితే వారి మీద క్రిమినల్ కేసులు, అదేవిధంగా సాదా బైనామా రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు ఫీజు, స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దరఖాస్తుదారు తాను చెప్పే వివరాలు వాస్తవమేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సాదా బైనామా దరఖాస్తులపై అభ్యంతరాలను స్వీకరించేందుకు RDO సంబంధిత భూముల వివరాలను భూభారతి పోర్టల్లో 30 రోజుల పాటు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఏవైనా అభ్యంతరాలతో వస్తే సాదా బైనామా దరఖాస్తు ప్రక్రియ నిలిపివేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. కాబట్టి చిన్నకారు, సన్నకారు రైతులు దీన్ని వినియోగించగలని కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.